వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ ఆర్కే. విజయవాడలో ఆ ఫ్యామిలీకి ఉన్నటువంటి క్రేజే వేరు. వాళ్ళలో ముఖ్యంగా వంగవీటి మోహనరంగ. ఆ తరం నాయకుల్లో విజయవాడలో వంగవీటి మోహనరంగ ఫాలోయింగ్ ఎటువంటిదో మనందరికీ తెలిసిందే. మరి ఆయన వారసుడు వంగవీటి రాధాకృష్ణ. వంగవీటి రంగ వారసుడిగా రాజకీయాలకు అడుగుపెట్టినప్పటి నుంచి ఆయనపై అయితే ఒక ప్రత్యేక దృష్టి ఉంది. కానీ ఆయన రాజకీయ జీవితం మాత్రం అంత సాఫీగా సాగలేదని చెప్పాలి. పార్టీల్లో నిలకడ ఉండకపోవడం ఆయన మైనస్ పాయింట్స్, లేదా అలకలతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, ఈ రెండు కూడా రాధాకి ప్రతికూలమైనటువంటి అంశాలు. తండ్రి వేసిన బాటని, అంటే మనం రాజకీయాల్లో చాలామందిని చూస్తూ ఉంటాం. తండ్రి రాజకీయాల్లో ఉంటారు, ఆ తర్వాత కొడుకులు వస్తారు, ఆ బాటని అలాగే కంటిన్యూ చేసుకొని వెళ్ళి వాళ్ళని కూడా వాళ్ళు డెవలప్ చేసుకుంటూ రాజకీయాల్లో మరింత పదునెక్కిపోతుంటారు, అలాగే సెటిల్ అయిపోతుంటారు. కానీ ఈ విషయంలో మాత్రం వంగవీటి రాధా కొంచెం వెనకబడ్డాడనే చెప్పాలి. ఎందుకంటే తండ్రి వేసిన బాటను కొనసాగించడంలో ఆయన వెనకబడ్డాడు. నిజమే. ఎందుకు చెప్తున్నామంటే వంగవీటి రంగాకి విజయవాడలో ఉన్న ఫాలోయింగ్ అయితే అసలు అంతా ఇంత కాదు. ఏ నేతకు కూడా ఉండదు అక్కడ చెప్పాలంటే కూడా. అసలు యూత్ ఫాలోయింగ్ అయితే చాలా ఉంటుంది. ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటుంటారనమాట. మాకు ఏదన్నా ఉన్నా కానీ వంగవీటి రాధా ఉన్నారు, వంగవీటి ఫ్యామిలీ ఉంది. ఇదే అక్కడ అసలు విజయవాడ రాజకీయాల్లో అదొక ముద్ర అనమాట. వంగవీటి అంటే చాలు చాలామందికి పూనకాలు వచ్చేస్తుంటాయి. అటువంటి వంగవీటి రాధా ఫ్యామిలీలో ఉన్నటువంటి వంగవీటి రాధా గారు అసలు ఎందుకు వెనకబడ్డారు? కాపు సామాజిక వర్గం అతనిపై చూపించే అభిమానం అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కానీ ఆయనకున్న స్థాయిలో ఆ అభిమానాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో రాధా గారు ఏమన్నా విఫలమయ్యారా? వంగవీటి రాధా విఫలమయ్యారా? అసలు రాధా రాజకీయ ప్రయాణం మామూలుగా అయితే 2004లోనే ఆయన ఈస్ట్ నియోజకవర్గం విజయవాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేకి ఎక్కులు పొందారు. కానీ ఆ విజయం అయితే ఒక్కసారి అయిపోయింది. ఒక్కసారి మాత్రమే గెలిచింది, ఎమ్మెల్యేగా అయ్యారు. ఆ తర్వాత తన రాజకీయ ప్రయాణం అయితే మొత్తం ఎత్తుపల్లాలే, ఏం సాఫీగా సాగలేదు. దీనికి ఆయన స్వయంకృతాపరాధం కూడా ఉంది అంటుంటారు. కొన్ని మైనస్లు కూడా ఉంటాయట. ఆ మైనస్లో ప్రధానంగా పార్టీల్లో నిలకడగా ఉండడు. తీరా ఇన్ని రోజులు కష్టపడిన తర్వాత తీరా చేతికొచ్చే సమయంలో ఆయన పార్టీని వదిలేయడం లేదా దూరంగా ఉండడం, ఇవన్నీ కూడా మైనస్లు. ఆ తర్వాత ఏదో పోటీ చేస్తారు, తర్వాత ఓటమి చెందడం, చివరికి తండ్రిలా ప్రజాదరణను సంపాదించుకోలేకపోవడం ఆయన కెరీర్కు ప్రధాన మైనస్లు. అంటే ప్రజలతో మమేకమై తిరుగుతూ పార్టీకి దగ్గరగా ఉండాల్సినటువంటి ఆ మనస్తత్వం అయితే అతనికి లేదనే చెప్తుంటారు. రాధా తండ్రి వారసత్వం బలంగా ఉంది, కానీ దాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల్లో ఒక బలమైన నాయకుడిగా ఒక బలమైన స్థానం సంపాదించడంలో ఆయన విఫలమయ్యారనే విమర్శలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. చాలామంది రాజకీయ వారసులు కాలక్రమంలో విజయం సాధిస్తుంటారు, మంచి పేరును తెచ్చుకుంటుంటారు. మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ రాధా విషయంలో మాత్రం అది అస్సలు కనిపించలేదు. ప్రస్తుతం ఆయన టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ ఆయనకి తగిన గుర్తింపు ఉన్నటువంటి ఏది కూడా, ఏ పదవి కూడా దక్కలేదు. అది కూడా ఇప్పుడు రాధా కొంచెం వెనకే ఉన్నారు, అంటే యాక్టివ్ పాలిటిక్స్లో ముందుకు వెళ్ళట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు కూడా ఆ కుటుంబం అన్నా కానీ వంగవీటి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం అనేది గతంలో కూడా చాలాసార్లు చెప్పారు కూడా. ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్ ఆశించారు, కానీ కూటమి పొత్తులో భాగంగా అది సాధ్యం కాలేదనే చెప్పాలి. ఆ నిర్ణయం వల్ల ఆయనకు అవకాశం రాలేదు. మళ్ళీ ఇప్పుడు రాజ్యసభ లేదా శాసనమండలి అవకాశాలు వస్తాయని ఊహాగానాలు కూడా వచ్చాయి. ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కాబట్టి కనీసం ఈ పదవులన్నా ఇచ్చి ఆయన్ని ఊరట చెందే విధంగా చేస్తారేమో అంటూ ఆయన అభిమానులు కానీ ఆయన కార్యకర్తలు కానీ ఆయన సైన్యం కానీ చాలా వరకు ఊహించారు. కానీ అది కూడా కాలేదు. రాజకీయాల్లో పదవులు ఎవరైనా కోరుకుంటారు. అసలు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు? ఏదైనా పదవి ఆశించే వస్తారు, లేదా కొంతమంది అదొక ప్యాషన్గా వస్తారు, వంశ పారంపర్యంగా వస్తారు, లేకపోతే ప్రజలకి దగ్గర అవ్వాలి అని వస్తారు. ఒకసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దాని నుంచి బయటికి రావాలన్నా కానీ అది అయ్యే పని కాదు. అది ఒక బలహీనతగా కూడా మారిపోతుంది. మంచి పదవుల్లో ఉండాలని వాళ్ళ అనుచరులు కూడా అదే కోరుకుంటారు. కానీ రాధా విషయంలో ఇది పనిచేయాల. వైసీపీలో ఉన్నప్పుడు ఆయన కోరిన నియోజకవర్గం ఇవ్వకపోవడంతో అక్కడ స్థానం కోల్పోయారు. మళ్ళీ చోట ఆయన చేయలేదు. టీడీపీలో చేరారు, పదవి రాలేదు. దాదాపు 15 సంవత్సరాలు ఆయన ఒక పదవిని అనుభవించి 2004 నుంచి 9 దాకా ఉన్న వంగవీటి రాధా ఇంతవరకు 15 సంవత్సరాలైంది మరొక పదవి చేపట్టి. అలాగే కొనసాగుతున్నారు, కానీ పార్టీల్లో కొనసాగుతూనే ఉన్నారు. ఆయనపై కాపు వర్గంలో అయితే గణనీయమైన అభిమానం అనేది ఉంది.
అది ఓట్లుగా మలుచుకోవాలంటే రాధాని తమ చెయ్యి దాటి పోనీయకూడదు, ఉండాలి ఆయన. అంటే ఎందుకంటే ప్రతి పార్టీ కూడా తమ సామాజిక వర్గాన్ని, అలాగే ఆ ఏరియాలో ఉన్నటువంటి నాయకుడికి సొంత సామాజిక వర్గం అనేది ఒకటి ఉంటుంది. కానీ రాధాకి బలమైన సామాజిక వర్గం కూడా ఉంది. కాబట్టి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఇద్దాము ఈసారి అంటూ భావిస్తున్నట్లుగా కూడా టీడీపీ వర్గాల నుంచి అయితే తెలుస్తోంది. మరి ప్రస్తుతం ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ అవకాశం అయితే లేదు. మరి కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి అప్పగించాలి అనేటటువంటి ఆలోచనలో ఉంది. ప్రస్తుతం అయితే ఆ పదవి కొత్తపల్లి సుబ్బారెడ్డి దగ్గర ఉంది. ఆయన పదవీ కాలం ఇంకా ఉంది, కానీ ముందుగానే మార్చి అది రాధాకి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి రాధా దీన్ని స్వీకరిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఏదేమైనా ఇది జరిగితే మాత్రం టీడీపీలో కాపు వర్గం మద్దతును బలపరుచుకోవడానికి ఖచ్చితంగా తోడ్పడుద్ది. కానీ వంగవీటి రాధాను ఒక మంచి పదవిలో చూడాలని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఆయన అభిమానుల కలలు మరి ఈసారన్నా నిజమవుతాయో లేదో మరి చూడాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.